చేస్తామనేటువంటి మాటని రాష్ట్ర డీజీపీ గారు కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదో చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలి కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కుట్రని తిప్పికొడుతూ ప్రజలకు లాభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. మరి ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం, తలో మాట మాట్లాడడం, ఏది నోటికొస్తే అది మాట్లాడడం. గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి తద్వారా తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి సస్యశ్యామలంగా మారాల్సినటువంటి తెలంగాణని ఎండబెట్టే కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కూడా. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, మంత్రులు మరొక మాట మాట్లాడతారు, తలా ఒక మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వానికి రాకముందు వాళ్ళు చెప్పినటువంటి మాట 1,00,000 కోట్ల అవినీతి అని, 1,00,000 కోట్ల అవినీతి అని పదే పదే చెప్పినటువంటి వాళ్ళు కాగు నివేదికల 94,000 కోట్ల అవినీతి అని ఉంటుంది. మంత్రులు చెప్పినటువంటి దాంట్లో 97 కోట్ల అవినీతి అని చెప్పి 97 కోట్ల రూపాయల ఖర్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక మంత్రి ఏమో 89,000 కోట్లు. అంటే కాగు రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా అటు ఇటుగా 95,000 కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ మంత్రులుగా ఉండాల్సింది పోయి వాళ్ళు మాట్లాడడం, ప్రతి మాటకి అవినీతి అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పనిని కూడా ఒక అవినీతి పనిగా చూపించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎండగట్టడానికే, ప్రపంచానికి చూపించడానికే, మేడిగడ్డ ద్వారా ఏం లాభం జరుగుతుందో చెప్పడానికే ఇవాళ మా ప్రజాప్రతినిధుల, మాజీ ప్రజాప్రతినిధుల పర్యటన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపు ఏమో అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించమని చెప్పడం జరిగింది. మరి న్యాయ విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో విచారణలో తేలాల్సినటువంటి అంశాలు విచారణ అధికారులు తేలుస్తారు. కానీ అంతకంటే ముందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు అని ఎట్లా జస్టిఫై చేస్తాడో, ఎట్లా ఆయన ఆర్డర్లు ఇస్తారు. మరి న్యాయ విచారణ చేయాల్సినటువంటి అధికారులు నిర్ణయిస్తారా, లేదు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారా? ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళు లేకుండా పదే పదే చేస్తామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మరి ఆనవాళ్ళు లేకుండా ఏమేం చేస్తారో ఇవాళ మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటేరియట్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా? నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా? దాదాపు వందలాది మంది మీ పుణ్యాన మీరు చెప్పినట్టు మీరు నిర్ణయం తీసుకోకపోగా చనిపోయినటువంటి అమరుల స్తూపం ఇవాళ సెక్రటేరియట్ ఎదురుగా
కట్టినటువంటి సందర్భంలో దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా? దేని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారు? కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పనిని ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి పనిని లేదు, అమరుల నిలువెత్తు సాక్ష్యమైనటువంటి అమరవీరుల స్తూపాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ పేరు మీద నిర్మాణమైనటువంటి సచివాలయాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా? ఏం చేయదలుచుకున్నారా? ఇవాళ ప్రజలకు వివరించాలి. అందుకోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడడం. మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేడిగడ్డని రిస్టోర్ చేసి తద్వారా మేడిగడ్డ ద్వారా అన్నారం ద్వారా ఇవాళ సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లిలోకి నీళ్లు లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ప్రజల న్యాయమైనటువంటి కోరిక. ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. కానీ వాళ్ళ కుట్ర భాగం, ఒకవైపు అన్నారంలో సుందిలలో నీళ్లుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరు మీద నీళ్లు వదిలిపెట్టి మేడిగడ్డని కొట్టుకుపోయే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేడిగడ్డ కొట్టుకపోతే లిఫ్ట్ చేయాల్సినటువంటి మెయిన్ బరాజు, ఆ బరాజులలో నీళ్లు లేకుండా ఉండి ఎల్లంపల్లిని ఎండబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. మొన్న మా కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి సుందిలలో కావచ్చు, అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి పెట్టండి అని మాట్లాడితే, మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అలవాటు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అలవాటు అయిపోయింది. కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడతారు. సెన్స్ లేనిది నీకా? నువ్వు చేసే సెన్స్ లేని పనుల్లోని ప్రపంచానికి చెప్పే మాకా సెన్స్ లేదో ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్ళని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మేము అడుగుతా ఉంటే, నీళ్ళని వృధాగా సముద్రం పాలు చేస్తా అంటున్నటువంటి నీవి సెన్స్ లేని మాటల, మావి సెన్స్ లేని మాటలు ఇవాళ ప్రజలకు తెలుసు. మేము అందుకే ఒక మాట చెప్పినాం, అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని ఉపయోగంలోకి తీసుకొని రండి, వాటిని సుందిలలో లిఫ్ట్ చేసి తద్వారా ఎల్లంపల్లి నింపినట్లయితే అది రైతులకు ఉపయోగపడతాయి, వ్యవసాయానికి ఉపయోగపడతాయని చెప్పేసి మేము మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టే నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్టు, నిర్వీర్యం చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి ప్రాజెక్టుగా మార్చి మేడిగడ్డ కొట్టుకపోవాలన్నటువంటి ఆలోచనతో కాపర్ డ్యామ్ నిర్మించకుండా మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం. 84 పిల్లర్లుగా ఉన్నటువంటివి 2-3 పిల్లర్లు డ్యామేజ్ అయితే వాటికి కాపర్ డ్యామ్ కట్టి తద్వారా మెయిన్ రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మా ప్రతిపాదన చేస్తే, ఎక్కడైతే నీళ్లు పోకుండా ఉండాల్సిందో అక్కడి నుంచి నీళ్లు పోనిచ్చేటువంటి ప్రయత్నం చేసి మేడిగడ్డని కూలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తుంది ప్రభుత్వం. కాబట్టే ఈ కుట్రని ప్రపంచానికి తెలియడం కోసం మాత్రమే మేము ఇవాళ మేడిగడ్డ పర్యటనకు వెళ్తా ఉన్నాం. ఆ పర్యటన ద్వారా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తాం. రేపు భవిష్యత్తులో వర్షాకాలంలో వచ్చేటువంటి లక్షల క్యూసెక్ల నీళ్ల ద్వారా ఆ ప్రాజెక్టుకు జరిగేటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వివరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టే రేపు మా పర్యటన ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, ప్రజలకు నీళ్ళిచ్చి సెన్సిబుల్గా ప్రయత్నం చేయండి. సెన్స్ లేకుండా ఉండి గతంలో 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ విధంగానైతే ఆకలి చావులకు, ఆత్మహత్యలకు, వలసలకు కారణమైనటువంటి తెలంగాణని కారణంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఎడారిగా మార్చిందో ఆ పరిస్థితి తీసుకురాకండి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సినటువంటి యాత్రలు అభివృద్ధి యాత్రలు చేస్తే బాగుంటుంది, అంతే తప్ప మాకు పోటీ యాత్రలు చేయడం ద్వారా ఉపయోగం ఏం లేదు. మేము అంటున్నది చాలా నిర్మాణాత్మకంగా, చాలా కన్స్ట్రక్టివ్గా, ఎక్కడైతే 1-2 పిల్లర్లు డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్లని రిపేర్ చేసి రిస్టోర్ చేసి మేడిగడ్డలో నీళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసి
ఆ తర్వాత ఎల్లంపల్లి నింపమని చెప్పేసి తద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని మేము అడుగుతూ ఉంటే మాకు పోటీ యాత్రలు చేసేటువంటి పరిస్థితి నిజానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళు 1.5% తేడాతో మాత్రమే వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. కానీ ఆ పని చేయకపోగా మాకు పోటీ యాత్రలు చేయడం అనేటువంటిదే చాలా దురదృష్టకరం. దాంతో అర్థమవుతా ఉంది వాళ్ళ డొల్లతనం ఏందో, దాంతో అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. థ్యాంక్ యూ. చెప్పినాను కదా ఇంతకుముందే చాలా మేము